టీడీపీ నేత బుద్ధా వెంకన్న కిడ్నీలు దానం చేసినా ప్రయోజనం లేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. బుద్ధా వెంకన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఆయన విచిత్ర వేషాలు కామెడీగా ఉన్నాయని విమర్శించారు వెల్లంపల్లి. జనరల్గా చంద్రబాబుకి పిచ్చి వచ్చినట్టు ఈడు కూడా పిచ్చి వచ్చింది ఈ మధ్యకాలంలో. ఒకడేమో రక్తాలు పెట్టి రాస్తాడు ఒకడు ఆ పక్కన. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడికి విధేయండి అంటాడు. విధేయండి అంటే రక్తం రావడం దేనికి? నువ్వు వెళ్ళి అడగలేవు సీటు కావాలని. నీకు సీట్ ఇవ్వడు, ఎందుకంటే నీ అన్నయ్య గెలవలే. ఇక్కడ నీ సొంత అన్నయ్య కార్పొరేటర్గా గెలిస్తే గెలవలేదు, నీకు ఎమ్మెల్యే టికెట్ అంటారు బాబు. దానికి రక్తాభిషేకాలు, రక్తాల్లో రాయడాలు అంటే నువ్వు ఏదైనా చంద్రబాబుతో మాట్లాడుకో వెళ్ళి. అంటే నిరసన తెలుపుతున్నావా? రక్తంతో రాయడం అంటే నీకు కెపాసిటీ లేదు, నీకు టికెట్ ఇవ్వడు. బుద్ధా వెంకన్న అనే వ్యక్తికి టికెట్ ఇచ్చే పరిస్థితి రాసుకోండి కావాలి. ఇది కూడా ఆయన రక్తాలు తీసినా, లోపల నుంచి కిడ్నీలు అమ్మినా అతనికి ఏమీ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రక్తం తీశాడు, రేపు కిడ్నీలు తీస్తా అంటాడు. ఇవన్నీ కూడా రాజకీయాల్లో చాలా జోకులుగా ఉంటున్నాయి. ముందర వాళ్ళందరూ కూడా ఆ యొక్క పిచ్చితో ఉన్నారు. టికెట్ వస్తుందో రాదో లేదు, టికెట్ వచ్చినా గెలుస్తామో తెలియదు, గెలిచినా పార్టీ వస్తుందో రాదో తెలియదు. ఇవన్నీ అయోమయంలో ఉండి పిచ్చెక్కి వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి వీళ్ళందరినీ కూడా వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే బాగుపడతారో అనుకుంటున్నాను. అందరినీ ఒక రూములో పెట్టి తాళాలు వేసి ట్రీట్మెంట్ చేయాలి. కరెంట్ షాక్ ఇస్తే కానీ వీళ్ళు బాగుపడరు ఎవరు కూడా. తెలుగుదేశం వాళ్ళు